నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం. ఇవాళ రేపు దక్షిణ కోస్తా రాయలసీమలో విస్తృతంగా వర్షాలు. గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారుల హెచ్చరిక. మద్యం లైసెన్సుదారుల్ని బెదిరించడంపై సీఎం ఆగ్రహం. వాటాలు అడుగుతున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక. నిజ్జర్ హత్య కేసు వివాదంలో భారత్ కఠిన చర్యలు. 6 కెనడా రాయబారుల బహిష్కరణ. కశ్మీర్లో సర్కారు ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానం. బుధవారం ప్రమాణం చేయాలని ఒమర్ అబ్దుల్లాకు వర్తమానం. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వచ్చే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు దక్షిణ కోస్తా రాయలసీమలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వేగంగా కదులుతోంది. ఇది వచ్చే 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. పలు చోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో 2వ రోజు భారీ వర్షాలు కురుస్తున్నాయి. 25 మండలాల్లో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. రాత్రి ఉరుములు, పిడుగులతో వర్షం కురిసింది. అల్పపీడనం ప్రభావంతో నిన్న రాత్రి వరకు 16 మండలాల్లో అత్యధిక వర్షం కురిసింది. జలదంకిలో అత్యధికంగా 18.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెంకటగిరి, నెల్లూరులో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అధికారులు సిద్ధం చేశారు. మరో 2 రోజులు భారీ వర్షాలు, గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరు జిల్లా 146 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాత్రి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో భోజనం, వసతి ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాలో 2వ రోజు విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా పొన్నలూరు, పామూరు, ఒంగోలు, సింగరాయకొండ మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుండ్లకమ్మ, కొత్తవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సింగరాయకొండ, కొత్తపట్నం, ఒంగోలు, టంగుటూర్లలో 8 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వర్షాల కారణంగా ఈ రోజు కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు వర్షాలు కురుస్తున్న ప్రాంతాలను పరిశీలించారు. వ్యవసాయ పరంగా జొన్న, సజ్జ పంటలకు నష్టం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో బాపట్ల జిల్లాలో 2వ రోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల, చీరాల, వేటపాలెం, చినగంజాం, కారంచేడు, పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చుండూరు, వేమూరు, అద్దంకి, ఎద్దనపూడి, నిజాంపట్నం, కర్లపాలెం ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చీరాలలో కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి.
అల్పపీడనం ప్రభావానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, అల్పపీడనం ప్రభావం రాష్ట్రాలపై ఏ విధంగా ఉండనుంది? ప్రస్తుతం బంగాళాఖాతంలో అయితే ఈ అల్పపీడనం స్థిరంగానే కొనసాగుతుంది. ఇది రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. తదుపరి 2 రోజుల్లో పశ్చిమ వాయు దిశగా కదిలి ఉత్తర తమిళనాడు అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల వైపు వస్తుందని చెప్పి కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. దీని ప్రభావంతో నిన్నటి నుంచి కూడా ఈ అల్పపీడన ప్రభావంతో నిన్నటి నుంచి కూడా చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యాయని చెప్పాలి. ఇవాళ రేపు కూడా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. చాలా చోట్ల కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలో దాదాపుగా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఇప్పటికే 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం ఆయా ప్రాంతాల్లో నమోదైంది. చాలా చోట్ల అతి భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇవాళ పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు, అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. మిగతా జిల్లాలు అన్ని చోట్ల కూడా కోస్తాంధ్ర, రాయలసీమ మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే తీరం వెంబడి మాత్రం దాదాపుగా 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వేస్తాయని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దు, అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పి కూడా స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఇక జిల్లాల కలెక్టర్లకు కూడా అత్యవసరంగా ఈ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్స్, పునరావాస చర్యలు చేపట్టేందుకు గాను 6 కోట్ల రూపాయలు, జిల్లాకు ₹1 కోటి చొప్పున 6 కోట్ల రూపాయలు విడుదల చేసింది, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలని, రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు అధికారులు. ఎప్పటికప్పుడు ఎస్డీఎంఏ రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు ఈ ప్రాంతాల్లో మానిటరింగ్, పర్యవేక్షణ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ధన్యవాదాలు ధనుంజయ్. నెల్లూరు జిల్లాలో వర్షాల పరిస్థితిని మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, నెల్లూరు జిల్లాలో అల్పపీడన ప్రభావంతో నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది 2వ రోజు కురుస్తున్న ఈ భారీ వర్షాలతో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో జలమయంగా మారాయి. దాదాపు 25 మండలాల్లో ఈ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుంటే 16 మండలాలలో అత్యధికంగా దాదాపు 15 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. నిన్న రాత్రి 12 గంటల వరకు వచ్చిన నివేదిక ప్రకారంగా దాదాపు నెల్లూరు గ్రామీణంతో పాటు జలదంకి, కొడవలూరు, విడవలూరు, అల్లూరు, కావలి ఈ ప్రాంతాల్లో దాదాపు 16 మండలాల్లో 15 సెంటీమీటర్లు దాటింది. అర్ధరాత్రి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం రావడంతో ఈ పరిస్థితి ఇంకా ఎక్కువ నమోదు కావచ్చు అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే జిల్లా అధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ తీర ప్రాంతాలలోని 9 మండలాలలో ప్రత్యేక చర్యలు అనేవి తీసుకున్నారు. రాత్రి కురుస్తున్న భారీ వర్షాలకి ముందుగానే అధికారులు మత్స్య తీర ప్రాంతాలలో హెచ్చరికలు అనేవి చేశారు. దాదాపు 450 మందిని తీర ప్రాంతాల మత్స్యకారులను కూడా వేటకు వెళ్ళిన అందరినీ, బోట్లన్నింటినీ కూడా వెనక్కి పిలిపించారు. అదేవిధంగా 146 పునరావాస కేంద్రాలు జిల్లాలో ఏర్పాటు చేశారు. ఎక్కువగా కావలి, కొడవలూరు, విడవలూరు ప్రాంతాల్లో ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా కొందరిని కాలనీలలో మునకు గురైన ప్రాంతాలలో అందరినీ కూడా రాత్రి తరలించారు. వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాట్లు కూడా చేశారు. విద్యుత్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. రాత్రి భారీగా వర్షం కురవడంతో అనేక ప్రాంతాలలో కరెంటు సమస్య కూడా వచ్చింది. అయినప్పుడు కూడా విద్యుత్ అధికారులు రాత్రి వెంటనే 1 గంట సేపట్లోనే విద్యుత్తును పునరుద్ధరించడం అనేది జరిగింది. వెంకటగిరి, నెల్లూరు ఈ 2 ప్రాంతాలలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అధికారులు సిద్ధం చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులందరూ కూడా సన్నద్ధమయ్యారు. జిల్లా కలెక్టర్ ఆనంద్తో పాటు కమిషనర్ కార్తీక్, నగర కమిషనర్ వీరందరూ కూడా ప్రత్యేక ఏర్పాట్లు అనేవి చేశారు. అయితే ప్రధానంగా మనం చూస్తున్న నెల్లూరు ప్రాంతాల్లో మనం చూస్తున్న నగరం చుట్టుపక్కల మొత్తం కూడా కాలనీలన్నీ కూడా మునకకు గురై ఉన్నాయి. ఇవి తల్పగిరి కాలనీ, ఎన్టీఆర్ నగరు,
ఈ ప్రాంతాలన్నీ దాదాపు 10 ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల చుట్టూ కూడా మొత్తం నీటితో నిండిపోయి ఉన్నాయి. ఇవి దారిలో రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి అనేది ఈ ప్రాంతాలలో ఉంది. కొన్ని కాలనీలలోకి వెళ్ళలేకపోతున్నారు. ఎక్కువగా నెల్లూరు నగరంలో గత 2015-2018లో వచ్చిన పరిస్థితులలో మనం చూస్తే నగరం అంతా కూడా మునకకు గురైన పరిస్థితి అనేది ఉంది. గత 5 ఏళ్ళుగా ఎటువంటి కాలువలు కూడా మురికి పూడికలు తీయకపోయినందువల్ల 2018-20లో కూడా ఈ వచ్చిన వర్షాలకి కొన్ని కాలనీలు మునిగిపోయాయి. అందులో నెల్లూరు నగరంలోని 3 వంతెనలలో కూడా నీటి ప్రవాహంతో నిండి ఉండేది. కానీ ఈ 2 రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాలతో ఈ ఎప్పటికప్పుడు నీటిని బయటికి పంపించే విధంగా ముందుగానే వారం నుంచి నగర కమిషనర్ సూర్యతేజ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నిరంతరం కృషి చేయడంతో పాటు మొత్తం కూడా ఎక్కడికక్కడ డ్రైన్స్లలో పూడికలు అనేవి తాత్కాలికంగా తీశారు. వీటిని పూర్తి స్థాయి చర్యలు తీసుకునేందుకు కూడా మంత్రి నారాయణ కూడా ఈ కాలనీలన్నీ పర్యటించి ఏర్పాట్లను చేసి నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి వీరందరూ కూడా ఈ నగరం గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఎవరికి కూడా ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలగకుండా చర్యలు అనేవి తీసుకున్న పరిస్థితి అనేది ఉంది. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ సోమశిల జలాశయం, కండలేరు జలాశయాలలో ఇప్పటికీ 52 టీఎంసీలు నీరుంది. అంటే దాదాపు 78 టీఎంసీలు నీటి నిల్వ సామర్థ్యం ఉండడంతో ఎటువంటి ఇబ్బంది సోమశిల కండలేరు జలాశయాలకి ఈ కాలువలు కానీ ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితి మాత్రం ఇప్పటికి ఈ రోజుకి మాత్రం లేదు. అయితే ఈ పన్నా అనేది ఒడ్లు అనేక ప్రాంతాల్లో కోతలకు గురైన పరిస్థితి అనేది కొద్ది సంవత్సరాలుగా ఉంది. వీటన్నిటిని కూడా ఈ ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక జలవనరుల శాఖ, రెవెన్యూ శాఖ, మత్స్యశాఖ వీళ్ళందరినీ బృందాలుగా ఏర్పాటు చేసి 12 టీంలు ఈ ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా తీర ప్రాంతాలు 9 మండలాల్లో కూడా రాత్రి నుంచి కూడా వారికి భోజన ఏర్పాట్లు కానీ చేశారు. మత్స్యకారులందరినీ కూడా బయటికి రావద్దంటూ హెచ్చరికలు చేశారు. ఇదే పరిస్థితి ఆర్టీసీ బస్సులను కూడా నడపడంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు అనేది తీసుకున్నారు. ఏదైనా కూడా మరో 2 రోజులు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరికలు చేస్తున్నామన్నారు. ఇది నెల్లూరులో ఉన్న పరిస్థితి. స్వప్న. ధన్యవాదాలు రాజారావు. రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10% దుకాణాలు మహిళలకు లాటరీలు దక్కాయి. విజయవాడ సహా కొన్ని ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు లాటరీ కొట్టారు. షాపులు దక్కించుకున్న వారు రేపటి నుంచి వ్యాపారం చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తయింది. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు ఆయా జిల్లాల పరిధిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ ద్వారా ఎంపిక నిర్వహించారు. లాటరీలో 345 దుకాణాలను మహిళలు దక్కించుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లాటరీ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్రంలోని అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలోని 96వ నంబరు దుకాణానికి 132, 97వ నంబరు దుకాణానికి 120, పెనుగంచిప్రోలులోని 81వ నంబరు దుకాణానికి 110 దరఖాస్తులు వచ్చాయి. ఈ 3 దుకాణాల లైసెన్సులు లాటరీలో తెలంగాణ వారికి వరించాయి. 96వ నంబరు దుకాణం ఖమ్మం జిల్లా ఖానాపురానికి చెందిన చెరుకుపల్లి సత్యనారాయణకు, 97వ నంబరు దుకాణం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బండి అనూషకు, 81వ నంబరు దుకాణం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన తల్లపల్లి రాజుకు లభించాయి. ఏలూరు జిల్లా కుక్కునూరులో 121వ నంబరు దుకాణానికి 108 దరఖాస్తులు రాగా, విలీన మండలాల్లో ఒకటైన వేలేరుపాడుకు చెందిన కామినేని శివకుమారి లాటరీలో దక్కించుకున్నారు. అనంతపురం జిల్లా భాజపా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరావుకు ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బల్లో 5 మద్యం దుకాణాలు దక్కాయి. అల్లూరు జిల్లాలో మొత్తంగా 40 దుకాణాలకు గాను 1205 దరఖాస్తులు వచ్చాయి. చింతపల్లికి చెందిన ఓ వ్యక్తి 60 అప్లికేషన్లు పెట్టగా 3 షాపులు లాటరీలో వచ్చాయి. పెదబయలులో వికలాంగుడికి మద్యం దుకాణం లాటరీలో వచ్చింది. జిల్లాలో మద్యం దుకాణాల నిర్వహణ గిరిజనుడికే కేటాయించడంతో ఓ గిరిజనేతరుడు దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి ఓ దుకాణం రావడంతో నిబంధనల ప్రకారం రద్దు చేశారు. వైఎస్సార్ జిల్లాలో 139 దుకాణాలకు 3,257 దరఖాస్తులు వచ్చాయి. మహిళలు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. వారు లాటరీ పద్ధతిలో పాల్గొన్నారు. ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధులు కమలాపురం నియోజకవర్గంలోని 4 మద్యం దుకాణాలను లాటరీ ద్వారా దక్కించుకున్నారు. ఈ న్యూస్ ఛానల్ యాజమాన్యం రాష్ట్ర వ్యాప్తంగా 350 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసినట్లు సమాచారం.
ఎన్నికల్లో తన విజయం కోసం పనిచేసిన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల కోసం మంత్రి నారాయణ నెల్లూరు జిల్లాలో తన సొంత డబ్బులు 2 కోట్ల రూపాయలతో మద్యం దుకాణాలకు 100 దరఖాస్తులు వేశారు. వారికి మొత్తంగా 3 దుకాణాలు లభించాయి. ఒక్కో దుకాణాన్ని 5గురు చొప్పున మొత్తం 15 మంది నిర్వహించుకునేందుకు వీలుగా పార్టీ నాయకులు కార్యకర్తలకు ఆ లైసెన్సులు అప్పగించేశారు. కృష్ణా జిల్లాలో మహిళలు లాటరీ ప్రక్రియలో పాల్గొన్నారు. గుడ్లవల్లేరుకు చెందిన సుధారాణి, బాపులపాడుకు చెందిన హారిక, తాడిగడపకు చెందిన అమూల్య, పెనమలూరు నుంచి వెంకట నాగలక్ష్మి, కృత్తివెన్నుకు చెందిన రాజకుమారి దుకాణాలను దక్కించుకున్నారు. మచిలీపట్నం 1వ నెంబరు షాపును కర్ణాటకకు చెందిన మహేష్ ఏ బాతే, 2వ నెంబరు షాపును యూపీకి చెందిన లోకేష్ చంద్ లాటరీలో కైవసం చేసుకున్నారు. విజయవాడలోని 14, 18వ నంబరు దుకాణాలు మధ్యప్రదేశ్లోని ఇందౌర్కు చెందిన రాహుల్ శివహరే, అర్పిత్ శివహరేకు లభించాయి. ఒడిశాకు చెందిన మద్యం వ్యాపారులకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో 2 దుకాణాలు వచ్చాయి. బాపట్ల జిల్లాలో 117 షాపులు ఉంటే 6ని మహిళలు దక్కించుకున్నారు. నిజాంపట్నం మండల పరిధిలో ఒకే మహిళకు 2 షాపులు దక్కాయి. లాటరీలో మద్యం షాపులు దక్కించుకున్న వారిని పలుచోట్ల బెదిరింపులకు దిగడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఏ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఈ తరహా బెదిరింపులకు పాల్పడ్డారో సీఎం చంద్రబాబు సమాచారం తెప్పించుకున్నారు. పార్టీ యంత్రాంగం, నిఘా వర్గాలు ఆబ్కారీ శాఖ ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. మద్యం షాపుల్లో వాటాల కోసం లైసెన్సులు పొందిన వారికి ఇబ్బందులు సృష్టిస్తే సహించేది లేదని సీఎం హెచ్చరించారు. ఇప్పటికే పలువురు నేతలకు పార్టీ అధిష్టానం ద్వారా హెచ్చరికలు పంపినట్లు సమాచారం. మద్యం, ఇసుక విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని, చెడ్డ పేరు తెచ్చేవాళ్లు ఎవరైనా అంగీకరించేది లేదని చంద్రబాబు తేల్చెప్పారు. మద్యం లైసెన్సు దక్కిన వాళ్లు స్వేచ్ఛగా నిబంధనల ప్రకారం వ్యాపారం చేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఖలిస్తాన్ తీవ్రవాది నిజ్జర్ హత్య కేసు విషయమై కెనడా మళ్లీ భారత్ను లక్ష్యంగా చేసుకోవడంతో ఇరు దేశాల సంబంధాలు మరింత క్షీణించాయి. నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్ సహా పలువురు దౌత్యవేత్తలను కెనడా ప్రభుత్వం అనుమానితులుగా పేర్కొనడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. 6 కెనడా దౌత్యవేత్తల్ని దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. కెనడాలోని భారత హైకమిషనర్ సహా ఇతర దౌత్యవేత్తల్ని ఉపసంహరిస్తున్నట్లు తెలిపింది. అయితే కెనడా మాత్రం భారత దౌత్యవేత్తల్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా భారత్ హైకమిషనర్ సంజయ్ వర్మ సహా పలువురు దౌత్యవేత్తలను పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అనుమానితులుగా పేర్కొంటూ కెనడా ప్రభుత్వం భారత విదేశాంగ శాఖకు ఆదివారం సమాచారం అందించింది. ఈ ఆరోపణలపై భారత్ తీవ్రంగా స్పందించింది. సోమవారం ఓ ప్రకటన విడుదల చేసిన భారత విదేశాంగ శాఖ కెనడా ఆరోపణలు అసంబద్ధమైనవని పేర్కొంది. తన భూభాగంపై ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని అణిచివేయలేక కెనడా అర్ధరహితమైన వాదనలు చేస్తోందని మండిపడింది. 2023 సెప్టెంబర్లో ఆ దేశ ప్రధాని ట్రూడో భారత ఏజెంట్లపై ఆరోపణలు చేసిన నాటి నుంచి వాటికి సంబంధించి ఎటువంటి ఆధారాలను భారత్తో కెనడా పంచుకోలేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పటికే తాము పలుమార్లు ఆ దేశ సర్కారును అభ్యర్థించామని వెల్లడించింది. రాజకీయ లబ్ధి కోసమే తాజాగా ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్పై కెనడా విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రూడో 2018 నుంచే భారత్తో ఘర్షణాత్మక వైఖరిని అవలంబిస్తున్నట్లు ఆధారాలున్నట్లు పేర్కొంది. భారత్లో వేర్పాటువాదాన్ని ఎగదోసే వారిని ఆయన తన మంత్రివర్గంలో చేర్చుకున్నారని గుర్తు చేసింది. 2020లో రైతుల ఉద్యమం సమయంలో భారత రాజకీయాల్లో ట్రూడో నేరుగా జోక్యం చేసుకునే యత్నం చేశారని ఆరోపించింది. భారత దౌత్యవేత్తల విషయంలో కెనడా చర్యలను వ్యతిరేకిస్తూ అంతకుముందు ఢిల్లీలోని ఆ దేశ తాత్కాలిక హైకమిషనర్ స్టీవర్ట్ వీలర్ కు కేంద్రం సమన్లు జారీ చేసింది. వెంటనే ఆయన విదేశాంగ శాఖ కార్యాలయానికి చేరుకోగా రాజకీయ లబ్ధి కోసమే ట్రూడో సర్కార్ భారత రాయబారులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నట్లు కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు ట్రూడో ప్రభుత్వం ఇస్తున్న మద్దతుకు ప్రతిస్పందనగా తగిన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని పేర్కొంది. కెనడా నుంచి భారత దౌత్యవేత్తలను వెనక్కి పిలిపిస్తున్నట్లు రాయబారికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కెనడాలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, భారత రాయబారుల భద్రతపై అనుమానాలున్నాయని విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అనంతరం 6 కెనడా దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ నెల 19 అర్ధరాత్రిలోపు భారత్ను వీడాలని స్టీవర్ట్ వీలర్, ప్యాట్రిక్ హెబర్ట్ సహా 6 కెనడా దౌత్యవేత్తలకు స్పష్టం చేసింది. భారత్ అడుగుతున్న పనిని కెనడా ఎప్పుడో చేసిందని స్టీవర్ట్ వీలర్ తెలిపారు. కెనడా గడ్డపై కెనడా పౌరుడిని హత్య చేసిన ఉదంతంలో భారత ఏజెంట్ల హస్తం ఉందని చెప్పే ఆధారాలను తమ దేశం అందించిందని పేర్కొన్నారు. తమ ఆరోపణలను భారత్ పరిశీలించాలని, ఈ కేసులో కెనడా నుంచి భారత్కు సహకారం ఉంటుందని చెప్పారు. మరోవైపు సంజయ్ వర్మ సహా 6 భారత దౌత్యవేత్తలను కెనడా ప్రభుత్వం బహిష్కరించింది. భారత ప్రభుత్వంతో సంబంధమున్న ఏజెంట్లు కెనడా పౌరులను లక్ష్యంగా చేసుకుని చేసిన ప్రచారానికి 6 భారత
భారత దౌత్యవేత్తలను బహిష్కరించినట్లు కెనడా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. కెనడా పౌరులను సురక్షితంగా ఉంచడం తమ ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధి అని పేర్కొంది. నిజ్జర్ కేసులో 6 వ్యక్తులను అనుమానితులుగా ఖచ్చితమైన సాక్ష్యాలను ఆర్సీఎంపీ సేకరించిన తర్వాతే బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరికొన్ని రోజుల్లో సంజయ్ వర్మ సహా మిగతా దౌత్యవేత్తలు భారత్కు రానున్నట్లు తెలుస్తోంది. కెనడా విదేశాలలో అనేక రకాల సంస్థలను భారతీయ ఏజెంట్లు సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగించారని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ఆర్సీఎంపీ సోమవారం ఆరోపించింది. ఆ సమాచారం ఆధారంగా దక్షిణాసియాకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొంది. కొందరు వ్యాపారులను భారత ప్రభుత్వం కోసం పనిచేయమని బెదిరించినట్లు ఆరోపించింది. ఈ సాక్ష్యాలను నేరుగా భారత ప్రభుత్వ అధికారులకు సమర్పించి హింసను అరికట్టడంలో వారి సహకారాన్ని కోరినట్లు ఆర్సీఎంపీ తెలిపింది. నిజ్జర్ హత్య కేసులో తాము భారత్ నుంచి సహకారం కోరినప్పటికీ భారత్ తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తోందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా ఆరోపించారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లాను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆహ్వానించారు. బుధవారం శ్రీనగర్లోని ఎస్కే ఐసీసీలో ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తామని చెప్పారు. ఈ మేరకు సోమవారం ఒమర్ అబ్దుల్లాకు పంపిన లేఖలో లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభాపక్ష నేతగా ఒమర్ ఎన్నికైన అంశాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఈ నెల 11న తనకు తెలియజేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్, సిపిఎం, ఆప్లతో పాటు 5 స్వతంత్ర ఎమ్మెల్యేలు పంపిన మద్దతు లేఖలు అందాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను కేంద్రం ఆదివారం తొలగించింది. ఆ వెంటనే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానం పంపించారు. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన హత్యాచార ఘటనపై బెంగాల్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూనియర్ వైద్యులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 10వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం, వైద్యుల మధ్య మరోసారి చర్చలు జరగ్గా ఎలాంటి స్పష్టత లేకుండా ముగిశాయి. తమ డిమాండ్ల పరిష్కారానికి మమతా బెనర్జీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన కాల వ్యవధిని వైద్యులు కోరినట్టు తెలుస్తోంది. అయితే ఎలాంటి గడువుకు కట్టుబడి ఉండడానికి బెంగాల్ సర్కారు సుముఖంగా లేదని సమాచారం. నిరాహార దీక్ష చేస్తున్న మరో 2 వైద్యులు అస్వస్థతకు గురికాగా వారిని క్రిటికల్ కేర్ విభాగానికి తరలించారు. ఇదివరకే 3 జూనియర్ వైద్యుల ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స అందిస్తున్నారు. ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన తర్వాత విధులను బహిష్కరించి దాదాపు 50 రోజులుగా వైద్యులు ఆందోళన చేస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఈ నెల 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. శ్రీలంకలో ఈ నెల 8వ తేదీ నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వరదల కారణంగా 3 మృతి చెందారు. 130,000 మందికి పైగా ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నారు. రాజధాని కొలంబో సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. శ్రీలంక సైన్యం, నౌకాదళం, స్థానిక యంత్రాంగం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన 80 పునరావాస శిబిరాల్లో వేలాది మంది తలదాచుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 240 ఇళ్లు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల ఇంటి పైకప్పుల వరకు వరద నీరు చేరింది. షాంఘై సహకార సంఘం సదస్సులో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ ఇవాళ పాకిస్తాన్ వెళ్లనున్నారు. ఇస్లామాబాద్లో సభ్యదేశాల ప్రతినిధులకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇచ్చే విందులో జైశంకర్ పాల్గొనే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సదస్సు సందర్భంగా పాకిస్తాన్తో ఎలాంటి దౌత్య చర్చలు ఉండబోవని ఇప్పటికే జైశంకర్ స్పష్టం చేశారు. దీంతో ఆయన పాకిస్తాన్లో 24 గంటల కంటే తక్కువ సమయమే ఉండనున్నట్లు తెలుస్తోంది. 2015 డిసెంబర్లో నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆఫ్ఘన్పై ఏర్పాటు చేసిన ఓ సదస్సులో భాగంగా పాక్కు వెళ్లారు. కశ్మీర్ అంశం, సీమాంతర ఉగ్రవాదం తదితర కారణాలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. ఉగ్రవాదాన్ని కట్టడి చేస్తేనే దాయాది దేశంతో చర్చలు ఉంటాయని భారత్ ఇప్పటికే తేల్చెప్పింది. షాంఘై సహకార సంఘం సదస్సులో పాల్గొనేందుకు చైనా ప్రధాని ఇప్పటికే ఇస్లామాబాద్కు చేరుకున్నారు. రష్యా ప్రధాని కూడా హాజరు కానున్నారు.